వచనంలో చూసినట్లయితే మైక్ ఎవరి దగ్గర తీసి చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఆయన పేరు నామాన్ అని వాక్యము తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో ఒకటే ఒక గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నాడు. ఆయన పరిశుద్ధులైన బిడ్డలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే సిరియాను దేశంలో ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఆయన పేరు నామాన్. ఏం పేరండి ఆయన పేరు? అందరు నాకు మళ్ళీ చెప్పాలి. ఏం పేరు ఆయన పేరు? నయమాను. ఈయన అధికారి, ఈయన సైన్యంకు అధిపతి అయి ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ వాలర్. ఆయన గొప్ప అధికారి అయి ఉన్నాడు, సైన్యంకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన అనేక యుద్ధంలో జయించి ఉన్నాడు, అనేక దేశంలో ఓడించి ఉన్నాడు. వారు సిరియా దేశంలో విజయమును తీసుకుని వచ్చి ఉన్నాడు. ఎంతో అందగాడు, ఎంతో ఎత్తుగా ఉన్నవాడు, ఎంతో డబ్బు ఉన్నవాడు, ఎంతో పేరు ఉంది, ప్రఖ్యాతలు ఉన్నాయి, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన దగ్గర బంగారం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, గొప్ప ప్రదేశంలో ఉన్నాడు. అనేక రాజులు, అనేక మంది దేశములు, అనేక మంది ప్రధానమంత్రులు ఆయనంటే భయము. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఆ యొక్క యుద్ధంలో ఆయనకి జయము వచ్చింది. నయమానుకు అన్నీ ఉన్నాయి లోకంలో. వాక్యంలో చూసినట్లయితే ఆయన గొప్ప అధికారిగా ఉన్నాడు, సైన్యముకు అధిపతిగా ఉన్నాడు, అనేక గొప్ప పేరు ఉంది, మంచి ప్రతిష్ట ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, సమస్తం ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటుంది, ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఆయన కుష్టి వ్యాధి కలిగిన వాడంట. చూడండి ఏందండి ఆయనకి? కుష్టి వ్యాధి. ఈ లోకంలో చూసినట్లయితే గొప్ప కులంలో నువ్వు పుట్టి ఉండవచ్చు, నువ్వు ఒక గొప్ప చదువుకుండవచ్చు, నువ్వు చాలా అందగాడివి, అందగత్తెగా ఉన్నావు, నువ్వు పెద్ద ఉద్యోగము చేస్తున్నావు. కానీ రాత్రి కాలశంలో నీకు యేసు అవసరం. కానీ నువ్వు త్రాగుబోతు అయి ఉండవచ్చు, కానీ నువ్వు వ్యభిచారి అయి ఉండవచ్చు, సినిమాలో పిచ్చి పట్టు ఉండవచ్చు, అమ్మాయిల పిచ్చి పట్టు ఉండవచ్చు నీకు రాత్రి కాలశంలో. కానీ నువ్వు మంచివాడువే. కానీ అనే ఒక చిన్న ఆ యొక్క పాపం అనేది, కానీ అనే ఒక చిన్న ఆ యొక్క అబద్ధాలు ఆడేదని మోసమైన మాటలు ఉండవచ్చు. నువ్వు మంచిగా చదువుకుండవచ్చు, నీకు మంచి ఆస్తి ఉండవచ్చు, పేరు ఉంది. కానీ బిల్ క్లింటన్ అనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దేశానికి రాష్ట్రపతి ఉన్నాడు, చాలా గొప్ప పేరు. కానీ ఒక చిన్న వ్యభిచారంలో దొరికిపోయినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసిన ఒక గవర్నర్ గారు ఎంతో గొప్ప పేరు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో, కానీ ఒక చిన్న వ్యభిచారం చేస్తూ తప్పుపడ్డాడు. రీసెంట్ గా క్రికెటర్ శ్రీశాంత్ అనే ఎంతో గొప్ప ఆటగాడు, కానీ ఒక చిన్న డబ్బు కాశపడి ఆయన జీవితాన్ని భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. ఈ రాత్రి కాలశంలో దేవుని మాటలు అంటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కాండవచ్చు, ఏ కులంలో ఏ మతంలో అయినా పుట్టుండవచ్చు, ఏ చదువు ఏ ఉద్యోగంలో చేస్తుండవచ్చు, నీ జీవితంలో కానీ అనేది ఏంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి గుర్తు చేసుకో. ఈ వ్యక్తికి అన్ని ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, కానీ ఆయన కుష్ఠరోగి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వెంతో మంచివాడిగా మీ కుటుంబంలో ఉంచవచ్చు, కానీ నువ్వు త్రాగుబోతు అయి ఉండవచ్చు, వ్యభిచారి అయి ఉండవచ్చు, తిండిబోతు అయి ఉండవచ్చు, పని చేయకుండా ఇంట్లో అనేక మందితో చెడ్డ మాటలు తిడుతూ ఉండవచ్చు నిన్ను. ఈ రాత్రి కాల సమయంలో కానీ అనేది నీ జీవితంలో ఉంటే ఇదే సరి చేసుకోవాలా. ఈ యొక్క వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఈయనకి కుష్ఠరోగం ఉంది, అంత పేరు ఉంది, కానీ కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న పాప వచ్చిందంట, అయ్యా మన దేశంలో కుష్ఠరోగం స్వస్థపరచడానికి ఎవరు లేరు, మీరు ఇశ్రాయేలు దేశం వెళ్ళండి, అక్కడ దైవజనుడు ఎలీషా ఉన్నాడని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, గట్టి శబ్దం హల్లెలూయా. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఇచ్చేవాడే ప్రభు అయిన యేసు. గట్టిగా చప్పలు కొడదాం. రాత్రికాల సమయంలో నీకు ఆశ లేని సమయంలో ఆశను పుట్టించేవాడే యేసు ప్రభు. ఈ రోగములు కావు, ఈ స్వస్థత కాదు అంటే అవును అని చెప్పేవాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన అనేక ప్రదేశాలు తిరిగి ఉన్నాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినాడు, ఆయన కుష్ఠరోగం కాలేదు, ఆయనకి స్వస్థత కాలేదు. ఒక దగ్గరికి వచ్చినాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషా దైవజనుడుగా ఒక మాట చెప్పినాడు, అయ్యా నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ఏమన్నాడండి? 7 సార్లు మునుగు అని చెప్పినప్పుడు ఈయన మొదట వినలేదు. వాక్యంలో చూసినట్లయితే అదే 5వ అధ్యాయం 14-15 వచనంలో ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట విన్న వెంటనే, చదవండి 15వ వచనం చదవమ్మా. అతడు పోయి
7 మార్లు మునుగగా ఆయన దేహము హల్లెలూయా గడి చప్పలు కొడదాం, అందరం గడిగా చప్పలు కొడదాము. ఇంతకాలం కుష్టి రోగంతో బాధపడుతున్నాడు ఈ వ్యక్తి. ఇంతకాలం కుష్టి అనే వ్యాధితో భయపడుతూ ఉన్నాడు. ఒకలాంటి డిప్రెషన్ లో ఉండిపోయినాడు. మెంటల్ గా సిక్ అయిపోయినాడు. అయ్యో నాకు పేరు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, నన్నంటే ఎంతో మంది భయపడతారు, అయ్యో ఈ కుష్టి రోగం నన్ను చంపివేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని ఆయన ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగినాడో వెంటనే వాక్యం ఏం తెలియజేస్తుంది చెప్పండి, ఏమైపోయిందండి అమ్మ అక్కడ? చంటి పిల్ల దేహం అంట. హల్లెలూయా. రాత్రి కాలశంలో నీకున్న అడిక్షన్స్, నీకున్న చెడు అలవాట్ల నుంచి యేసు ప్రభువే నీకు విడుదల చేయగలడు. నీకున్న రోగం నుంచి యేసు ప్రభువే విడుదల చేయగలడు. నీకున్న రోగములు, బాధలు, కష్టం నుంచి యేసు ప్రభు మాత్రమే విడుదల చేయగలడు. దేవుని మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరి మాట వినాలా? యేసు మాట వినాలా. వెలుగు కలుగును గాక అంటే సూర్యుడు పుట్టుకొని వచ్చి ఉన్నాడు. వెలుగు కలుగును గాక అంటే చంద్రుడు పుట్టుకొని వచ్చి ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఆకాశ నక్షత్రంలో పుట్టుకొని వచ్చినాడు. ఆయన మాట వలన సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. మీరు తినే ఆహారము మీది కూడా కాదు. యేసు ప్రభు పలుకుతేనే అన్నం పుట్టుకొని వస్తుంది. యేసు ప్రభు పలుకుతేనే నువ్వు రొట్టెలు తింటున్నావు. యేసు ప్రభు పలుకుతేనే నువ్వు మాంసం తింటున్నావు. యేసు ప్రభు పలుకుతేనే నీలో ఊపిరి కలిగిన రాత్రి కాలశంలో ఆయన మాట వలనే జీవిస్తున్నావు. హల్లెలూయా. అక్కడ యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునిగిన వెంటనే ఆయన మాట వినిన వెంటనే ఆయనకి గొప్ప అద్భుతం జరిగింది. యేసు ప్రభు మాట వింటే నీ కుటుంబంలో అద్భుతము జరుగుతుంది. యేసు ప్రభు మాట వింటే నీలో గొప్ప మార్పు వస్తుంది. త్రాగుబోతులు మానివేస్తారు, త్రాగుడు వ్యభిచారం మానివేస్తారు, దొంగతనాలు మానివేశారు, గ్రామము బాగుపడుతుంది యేసు ప్రభు మాట వలన. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉన్నది. రాత్రి కాలశంలో ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. మత్తయి 8 చదివినట్లయితే వాక్యం తెలియజేస్తుంది, ఒక కుష్టి రోగి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడంట. ఎవరండి ఆయన? కుష్టి రోగి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నన్ను కనికరించు అంటే కేవలం యేసు ప్రభు ముట్టినాడంట. ఏం చేసినాడండి ఆయన? యేసు ప్రభు ముట్టితే చాలు నీకున్న వ్యాధులన్నీ పారిపోతాయి. హల్లెలూయా. నీకున్న క్యాన్సర్ గడ్డలు మాయమైపోతాయి. ఇంకా 2 రోజులు దేవుడు ఈ గ్రామంకి సమయం ఇస్తున్నాడు. మత్తయి 4:15 మార్కు సువార్త 1:15 చూసినట్లయితే పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మీరు మారు మనస్సు పొందిన వాక్యముతలే మీ యొక్క పాపలనైతే మీరు పశ్చాత్తాపడే సమయం ఇది. మనం ఎంతకాలం దేవునికి దూరంగా జీవించలేము. ఎంతకాలం క్రీస్తు లేని జీవితము, అలాంటి చీకటిమయమైన బ్రతుకులు దేవుడు మార్చడానికి ఇలాంటి కూటములు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా 2 రోజులలో దైవజనులు ఇక్కడ వాక్యం అందిస్తారు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ ఇంటి వాళ్ళకి చెప్పండి, కుటుంబ సమేతంగా వచ్చి దేవుని మాటలు వినండి. అందుకే వాక్యంలో చూసినట్లయితే మత్తయి 8:1 ఒక కుష్ఠరోగి వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా నన్ను కనికరించు అంటే యేసు ప్రభు కనికరపడి ఆయనను ముట్టిన వెంటనే ఏం వెళ్ళిపోయిందండి? అక్కడి నుంచి ఆయన నుంచి కుష్ఠరోగం వెళ్ళిపోయింది. హల్లెలూయా. మీరు వాక్యము చదివినట్లయితే వాక్యం ఆ 8వ ఒక మాట అంటున్నాడు, ఒక వ్యక్తి అధికారి యొక్క సేవకుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆయన వచ్చి అంటున్నాడు 8వ అయ్యా నువ్వు మాట పలికితే చాలు ఏమైతుందంట? నా యొక్క సేవకుడు బ్రతుకుతాడు, స్వస్థపడతాడు. హల్లెలూయా. యేసు ప్రభు మాట పలుకుతే చాలు. ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో జీవం, ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో విడుదల. ఆయన మాటలు వినాల, సినిమా మాటలు కాదు, పనికిరాని పోకిరి మాటలు కాదు, ఆ యొక్క రాజకీయ నాయకుల మాటలు కాదు. వారు వాగ్దానాలు చేస్తారు, ఏది నిలబెట్టుకోరు. యేసు ప్రభు భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతించిపోవు. హల్లెలూయా. ఒకసారి వారందరూ సముద్రంలో వెళ్తున్న సమయంలో గొప్ప తుఫాను వచ్చింది. యేసు ప్రభు నిమ్మలము కౌనుగా కానగానే వెంటనే నిమ్మలమైపోయిందంట. హల్లెలూయా. చూడండి, ఆయన మాటలు ఏముందండి? ఆయన మాట వలన నువ్వు జీవించాలా. ఆయన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఆయన మాట వింటే నీ జీవితం మార్చబడుతుంది. ఆయన మాట వింటే నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఇంతవరకు అందరిని అడుక్కుంటున్నావేమో, అందరి దగ్గర 100 రూపాయలు, 5 రూపాయలు, 1000 రూపాయలు అప్పులు చేసి అప్పుల బ్రతుకైపోయిందేమో. యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను ఆస్తికర్తగా చేస్తాడు. హల్లెలూయా. అప్పులు ఇచ్చేవాడిగా చేస్తాడు, అప్పులు అడుక్కునేవాడిగా కాదు. బిచ్చగాడిగా చేయడు, కానీ అందరికి ఇచ్చేవాడిగా తలగానే చేస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మాట పలికినాడు, సూర్య చంద్ర నక్షత్రంలో ఆగిపోయినాయి. హల్లెలూయా. ఆయన మాట పలికినాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు. ఆయన మాట పలికినాడు, బండలోంచి నీళ్లు వచ్చింది. ఆయన మాట పలికినాడు, కాకులు ఆ యొక్క రొట్టె ముక్కలు తీసుకొచ్చి ఏలేకిచ్చి
వచ్చింది. ఆయన మాట పలికి ఉన్నాడు. ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ఆయన చనిపోయినాడు. 3 రోజులైంది. ఎన్ని రోజులైందండి? ఎన్ని రోజులైంది? అందరు చెప్పాలి. ఎన్ని రోజులు? 3 రోజులైంది. వాసన కొడుతున్నాడు. కంపు వాసన వస్తుంది. కుళ్ళిపోయింది. శరీరం అంతా కుళ్ళిపోయింది. ఎముకలు మాత్రమే ఉన్నాయి. జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆ యొక్క సమాధి ఎదురుగా నిలబడి లాజరును బయటకి రానగానే వెంటనే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం అందరము. హల్లెలూయా. మానవ చరిత్రలో మనుషుల శవములను లేపినవాడు జీవాధిపతి అయిన యేసు ప్రభు ఒక్కడే. చనిపోయిన వారిని లేపేవాడు ఆయనని, కుష్ఠరోగులు స్వస్థపరిచేవాడు ఆయనని, నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆయన నీ కోసం వచ్చినాడు. నీకున్న చెడు అలవాట్ల నుంచి నీ వల్ల టాబ్లెట్స్ వేసుకుంటే పోవు. అవి నీకున్న దొంగ అలవాట్లు ఉండవచ్చు. ఇంట్లో ఎవరికి తెలియకుండా దొంగతనం చేసి నువ్వు డబ్బులు తీసుకెళ్తుండవచ్చు. పెళ్ళి అయినా కానీ ఇంకొకరితో అక్రమ సంబంధం కలిగి నువ్వు ఉండవచ్చు. చాలా తప్పు. పిల్లలకి పెట్టాల్సిన డబ్బు వెళ్ళి ఆ యొక్క త్రాగుడికి బానిస అయ్యున్నవేమో. నీ వల్ల కాదు వాటి నుంచి బయటకు రావడానికి. అప్పుల బాధల నుంచి నీ వల్ల కాదు. పాపం నుంచి బయటకు రావడానికి నీ వల్ల కాదు. నీకు యేసు అవసరం. ఈ రాత్రి కాల సమయంలో నీకున్న వంశ పరంపర శాపంల నుంచి నువ్వు బయటకి రావాలంటే నీకు యేసు అవసరం. ఆయన మాటలు జుంటె తేనె దారాల కన్నా మధురమైన వాక్యము తెలియజేస్తుంది. ఇంకా వాక్యంలో చూసి 119వ కీర్తన 50 వచనం అంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నాకు నెమ్మదిస్తుంది. హల్లెలూయా. మీరు సినిమాలు చూసినంత మాత్రం నీకు సంతోషం రాదమ్మా. నీ వాక్యమే, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. యేసు మాటలే మనల్ని బ్రతికిస్తుంది. నీ సమయం అంతా ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు చెప్పిన చేయడానికి చేసినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు మాటలలో అది పరిశుద్ధమైన మాటలు. ఆయన మాటలలో జీవముంది. రాత్రి కాలశంలో ఆయన మాటలు వినుట వలన ఆ కుష్ఠరోగము ఆయన నుంచి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఈ యొక్క చనిపోయిన శవం దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, లాజరును బయటకి రా అంటే ఆ చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క 11వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త అంటుంది, నేనే పునరుత్థానము, నేనే జీవము. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే జీవమై ఉన్నాడు. నువ్వు రేపు ఆయన ఈరోజు ఈ రాత్రి కాలశంలో ఇంకా ఎవరైనా కానీ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే అది నీ లక్ష్యమే, నీ తప్పే. అది దేవుడు అనేక సమయంలో నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వే దూరం, అయ్యా బ్రదర్ నేను ఇప్పుడే దిగాలని లేదంటారు చాలా మంది. ఏమంటారమ్మా? ఇది సముద్రం కాదు, చెరువు కాదు దిగడానికి. ఇది ఒక మంచి నిర్ణయం. ఏంటిదండి? ఇది ఒక జీవితం. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, నీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఇల్లున్నా లేకున్నా పర్వాలేదు, ఆధార్ కార్డు ఉన్నా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నీకు ఏం కావాలి? రాత్రి కాలశంలో యేసు కావాలి. ఏం కావాలండి రాత్రి కాలశంలో మీకు? అందరు చెప్పాలా? యేసు అని చెప్పండి అందరు గట్టిగా. ఆ నామం అన్ని నామముల కన్నా పైన నా నామంలో ప్రతి మోకాలు వంగును గాక, ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకొనును గాక. ఆయన మాట వినుట వల్ల నీకు ఆశీర్వాదం. ఈ రాత్రి కాల సమయంలో ఆయన మాట, మరియా మాట 2 సహోదరులు విన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నా, అయ్యా నా సహోదరుడు చనిపోయినాడు, 3 రోజులైందయ్యా, కుళ్ళు పట్టిపోయింది, ఆ శరీరము వాసన కొడుతుండొద్దు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, నీవు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి కాలశంలో నీ విశ్వాసము యేసు ప్రభు మీద ఉండాల, నీ యొక్క నమ్మకమైన మాటల మీద ఉండాలా. ఇంతవరకు నువ్వు అడుక్కున్నావేమో, దేవుని నాస్తికర్తగా చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మాటల ప్రకారం ఆయన మాటలు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. టీవీలలో చూసినట్లయితే అనేక క్రిస్టియన్ ఛానల్స్ వస్తున్నాయి. ఆ యొక్క ఛానల్స్లో వాక్యము వినండి. ఎక్కడ కూడికలు జరిగితే అక్కడికి వెళ్ళండి, ఎక్కడ సహవాసం ఉంటే అక్కడికి వెళ్ళండి. నీ యొక్క ఆత్మీయ స్థితి నువ్వు ఎదుగుదల కావాలా. ఇల్లులు కట్టుకోవడం కాదు, బంగారం కొనడం కాదు, పెళ్లిళ్ళు చేయడము కాదు, ఆస్తులు అంతస్తులు మేడలు కాదు. యేసు నీకు కావాలా, ఆయన మాటలు నీకు కావాలా, నీకున్న అలవాట్లన్నీ వదిలిపెట్టాలా. ఎప్పుడైతే నయమాను ఆయనకున్న కుస్తీ, కానీ ఆయన కుస్తీవాడు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాడు. ఆయన కుస్తీ ఉన్నదా పోయిందా? చెప్పండి, మీరే చెప్పండి. అందరు గట్టి చెప్పాలా? పంగిడి కూడా వాళ్ళు మాట్లాడతలేరు నాతో. ఆయన కుస్తీ ఉందా పోయిందా? హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే విన్నారో, వారి జీవితంలో అద్భుతము చేయడానికి యేసు ప్రభు సామర్థ్యము గలవాడు. చనిపోయిన వారిని కూడా ఆయన మాట ద్వారా లేపిన వ్యక్తి.
అదే 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఇద్దరు గ్రుడ్డి వాళ్ళు ఆయన ఎమ్మట పరిగెడుతూ ఉన్నారంట. దావీదు కుమారుడా, యేసు మమ్మల్ని కనికరించు. ఆయన కనికరపడే దేవుడు. హల్లెలూయా. నువ్వు బాధలలో ఉండడం యేసయ్యకి చిత్తము కాదు. నువ్వు రోగములలో నీ యొక్క డబ్బంతా అప్పులలో కట్టడం, నీ డబ్బంతా సంపాదించిందంట ఆ యొక్క డాక్టర్లకు ఇవ్వడము, నీ యొక్క డబ్బంతా వడ్డీ వ్యాపారులకు ఇవ్వడం దేవుని చిత్తము కాదు. నీ భార్య భర్తలు కొట్లాడుకోవడం దేవుని చిత్తము కాదు. ఆయన కనికరము పడే దేవుడు. ఎప్పుడైతే ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు వైపు తిరిగి, యేసు దావీదు కుమారుడా కరుణించు అంటే ఆయన వైపు తిరిగిన వాక్యముతలు వారి వైపు తిరిగి ఒకటే మాట అన్నాడు. ఆయన వారిని ముట్టిన వెంటనే ఏమైపోయిందంటే గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆయన కనికర స్వరూపుడే. ఆయన స్పర్శ చాలు, ఆయన చూపు చాలు, ఆయన మాట చాలు, ఆయన తాకిడి చాలు, ఆయన తోడు చాలు, ఆయన ఉంటే చాలు. రాత్రికాల సమయంలో నీ కాని అనే చెడ్డ కోరికలన్నీ వెళ్ళిపోతాయి. నాకు ఒకసారి ఒక బ్రదర్ అంటూ ఉన్నాడు, నాకు జీవించాలని లేదు. ఎందుకు బ్రదర్? నేనన్నా, బ్రదర్ నాకు పిల్లలు కావట్లేదు. ఒక పాప పుట్టింది. 6 నెలల సమయంలో ఆ టీవీ స్టాండ్ దగ్గర ఆ టీవీ స్టాండ్ పట్టుకుని ఆడుకుంటా ఆ టీవీ ఆ 6 నెలల పాప మీద పడి చనిపోయింది ఆ పాప. ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ నాకు జీవించాలని లేదు, నాకు దేవుడి మీద నమ్మకము లేదు. ఈ రాత్రి కాలస్యంలో నిరీక్షణ లేని వారికి యేసు ప్రభే నిరీక్షణ, ఆశ లేని సమయంలో యేసు ప్రభే ఆశ. నీకు ఎలాంటి కోరికున్నా ఆయన ఒక్కడు మాత్రమే తీర్చగలడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా నా హృదయంలోనికి రా, ఒకవేళ నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు బాప్తిసం తీసుకో. అవును, నీ పాత జీవితము సిలువ వేయబడాలి. ఎవడైనా క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించండు, సమస్తము నీ క్రొత్తమైన వాక్యమవుతాయి. యేసు ప్రభు నీ దారిద్రతను తీసుకొని ఆయన నిన్ను ధనవంతుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువలో నీ కోసం నా కోసం చనిపోయిన దేవుని బిడ్డ. ఆయన నీ శాపంను రోగంను ఆయన తీసుకొని నిన్ను ఆశీర్వదించడానికి చనిపోయి ఉన్నాడు. ఈ రాత్రి కాల్సిన దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు యేసు కావాలి. బంగారము డబ్బు ఉద్యోగాలు కాదు, భూములు ఆస్తులు కాదు, నీకు యేసు కావాలి. ఆయన రక్షకుడు అయినాడు. వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 3:16 ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించబడును. నువ్వు చనిపోయిన వెంటనే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్తావు. నీకు ఇంకా మరణము లేదు. నువ్వు కుక్కగానో పందిగానో పిల్లిగానో పుట్టవు. ఇంకా నువ్వు నిత్య వారసత్వంలోనికి వెళ్తావు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే నా మాటలు వింటున్నారో, ఈ మాటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అనేక మంది జ్ఞానులు విన్నారు, రాజులు విన్నారు, సైంటిస్టులు విన్నారు, ప్రధానులు విన్నారు, రాష్ట్రపతులు విన్నారు. విన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలను యేసు మార్చి ఉన్నాడు. ఆయన బ్రతుకుల్ని మార్చే దేవుడు, కుటుంబాన్ని మార్చే దేవుడు. ఈ రాత్రి కాలం నీకు యేసు అవసరం, ఆయనతో స్నేహం అవసరం, ఆయనతో సహవాసం అవసరం, ఆయనతో నీకు సంబంధం అవసరం. ఈ రాత్రి కాలశంలో నీకు యేసు కావాలా? నీకు ఈ రాత్రి కాలశంలో సహవాసం కలిగి ఉన్నావా? నెలకొకసారి నువ్వు ఆరాధనకు వెళ్తున్నావు, చాలా తప్పు. ఆదివారము ఆరాధన జరుగుతూ నువ్వు ఇంట్లో ఉండడం చాలా తప్పు. నెలకి సంవత్సరానికి క్రిస్మస్ రోజు ఈస్టర్ రోజు వెళ్తున్నావేమో, చాలా తప్పు. త్రాగొచ్చు భార్యని కొడుతున్నావేమో, పిల్లల్ని చదివించకుండా. నీ వాక్యము తెలియజేస్తుంది పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానమని. నీకు ఎలాంటి అధికారం లేదు దేవుడిచ్చిన భార్యని పిల్లల్ని నువ్వు హింసించడానికి. నీకు ఇచ్చిన భర్తను నీవు తృప్తిపరచకుండా నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉంటే అది కూడా తప్పే. నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి, అదే దేవుని చిత్తము. నీకు యేసు కావాలి. రాత్రిగా ఆయన మాట వింటే నీకు నిత్య జీవము. ఈ రాత్రి కాలంలో ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఇంకా అవును, యేసుక్రీస్తు లేకుండా జీవితంలో విచ్చలవిడిగా ఉన్నట్లయితే, అవును నాకు మార్పు కావాలా, నాకు కొత్తగా జీవించేలా ఉన్నది, నాకు యేసు కావాలా, అలాంటి వారి కోసమే, నిరీక్షణ లేని వారి కోసము యేసు ప్రభు నిరీక్షణ ఇస్తాడు. ఒక వ్యక్తి గాడిదలు కాసుకుంటున్నాడు అంట. దేవుడు ఆయనను చూసి ఉన్నాడు, ఆయనను పట్టుకున్నాడు. ఆయనని ఇశ్రాయేలుకి మొదటిగా రాజుగా చేసిన ఆయన పేరు సౌలు. ఇంకో వ్యక్తి గొర్రెల్ని కాసుకుంటున్నాడు, ఆయనను పట్టుకున్నాడు. ఆయనని ఇశ్రాయేల్లో
దేవుని యొక్క పరిపాలన చేయడానికి 40 సంవత్సరాలు రాజుకి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. పెంట కుప్పలలో తిరిగేవాడిని, దేనికి ఎందుకు పనికిరాని వాటిని దేవుడు ఎన్నుకుంటాడు. నువ్వు అనుకుండొచ్చు, అయ్యో నాకు చదువు లేదు, నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, కానీ నీకు యేసు ఉంటే చాలు. రాత్రి కాల సమయంలో హల్లెలూయా గట్టిగా చెప్పకూడదాం, అందరము గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. నీకు రాత్రి కాల సమయంలో యేసు అవసరము. ఆయన రక్షించేవాడు, ఆయన శిక్షించేవాడు, పాపులను వెతికి రక్షించడానికి వచ్చినాడు. నీతిమంతుల కొరకు కాదు, కానీ ఆ యొక్క రోగస్తులకి వైద్యుడు అవసరం. అందుకే యేసు వచ్చి ఉన్నాడు. నీకు యేసు అవసరం. నీకున్న ఆ యొక్క కష్టాల్లోంచి ఆయననే బయటకు తీసుకుని వస్తాడు. నీకున్న రోగం నుంచి ఆయననే నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, నువ్వు ఎప్పుడైతే ప్రతి ఆదివారం సహవాసంలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే సహవాసంలో ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఎడతెగని సంబంధం కలిగి ఉంటావో, నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి కాదమ్మా అయ్యా, నీ జీవితాలని అద్భుత రీతిగా మార్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. మరి ఈ రాత్రి కాలశంలో ఇంకా ఎవరైనా కానీ యేసుక్రీస్తు లేని జీవితంలో ఉన్నట్లయితే వారి కోసమే ఈ కూడిక. అవును, నాకు యేసు కావాలా, నా జీవితంలో నాకు మార్పు కావాలా, ఈ యొక్క వ్యసనాల నుంచి నాకు విడుదల కావాలా అని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుని జీవితం మార్చబోతున్నా. ప్రార్థన చేసుకున్నాం, తలలు వంచినట్లయితే ఎక్కడున్నవారు అక్కడ. ఒకవేళ అవును నాకు